అధిక లాభాల మాటలతో అమాయకులను వలలో వేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. స్టాక్ మార్కెట్, ఆన్లైన్ యాప్స్ పేరుతో డబ్బు దోచేస్తూనే ఉన్నారు. తాజాగా గ్రో యాప్ ఇన్వెస్టర్లు కూడా ఈ మోసాలకు బలయ్యారు. పెట్టుబడుల పేరుతో వరుసగా జరుగుతున్న ఈ మోసాలపై ప్రత్యేక కథనం. ఇన్వెస్ట్మెంట్ పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని చెబుతారు. లక్ష పెడితే 3-4 లక్షలు వస్తాయంటూ అమాయకులను నమ్మిస్తారు. వాళ్ళ టార్గెట్ ఒక యూత్ అంటే పొరపాటే. వారి లక్ష్యం ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారే. దీంతో నమ్మిన వాళ్లలో మోసపోతున్న వారిలో ఎక్కువ మంది పెద్దవాళ్లే ఉంటున్నారు. తమ రిటైర్మెంట్ డబ్బులు, పొదుపు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ తో లాగే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో భారీగా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఆశ చూపి పెట్టుబడి పెట్టిస్తామంటారు. ఇందులో నిజానికి డబ్బులు నేరుగా వారి అకౌంట్లోకే వెళ్తాయి. తాజాగా గ్రో యాప్ పేరుతో కూడా డూప్లికేట్ లింకులు షేర్ చేసి నకిలీ ఇన్వెస్ట్మెంట్లతో అనేక మంది మోసపోయారు. ఇలాంటివి రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగినాయి. ఈ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ కానీ క్రిప్టో ట్రేడింగ్ అంటూ నగరంలో చాలా కాఫీ షాప్స్లో ఈ యొక్క స్కామ్ అనేది జరుగుతుంది. ఎంప్లాయీస్ని కానివ్వండి, స్టూడెంట్స్ని కానివ్వండి బ్రెయిన్ వాష్ చేసి 55 ఇయర్స్ కాదు 5 ఇయర్స్లోనే మీరు రిటైర్ అయిపోవచ్చు అంటూ ఇల్లు, లేదంటే ఎక్స్పెన్సివ్ కార్స్, బంగ్లాసు, లేదంటే బ్యాంక్ బ్యాలెన్స్లు అంటూ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ ఫ్రాడ్ని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్తో ఇంక్లూడ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి 5 లక్షలు 10 లక్షలు అంటూ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ తీసుకొని తర్వాత మోసం చేసి బోర్డు తిప్పేస్తున్నారు. ఇలాంటి ఫ్రాడ్స్ అన్ని సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్, వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో లింకుల ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. మోసం చేసే వారితో పాటు జనాల్లో పెరిగిన అత్యాశ కూడా ఈ మోసాలకు ఒక కారణం అంటున్నారు. స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి అందులో వచ్చే అనవసరమైన లింకులు ఓపెన్ చేయడం ద్వారా కొంతమంది మోసపోతుంటే మరికొంతమంది చదువుకున్న వాళ్లే అత్యాశకి పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారంటున్నారు. ఎప్పుడైతే మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని టెక్నికల్ గ్లిచ్ అని చెబుతూ ఆ ప్రాఫిట్ని ఈ యొక్క కంపెనీలు మాయం చేసి ప్రజల్ని మోసం చేసి వాళ్ళ బాగా ఫైట్ చేసినప్పుడు, లీగల్గా ఏమన్నా ఫైట్ చేసినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఆ మినిమం అమౌంట్స్ ఇచ్చి పూర్తిగా రావాల్సిన ప్రాఫిట్స్ రాకుండా ఈ సర్వర్, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఆ సర్వర్కి సంబంధించిన డేటాని ఎప్పుడు కూడా విక్టిమ్తో పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, మెయిల్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. టెక్నికల్ గ్లిచ్ ఏం జరిగిందంటూ చెప్పకుండా వీళ్ళ యొక్క డబ్బులు మాత్రం ఇచ్చి ప్రాఫిట్లు మాత్రం వాళ్ళు దోచేస్తూ ఉన్నారు. ఈ రకమైన మోసాలు లీగల్గా ఉన్న వెబ్సైట్స్ కూడా ఈ రకమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి. సో మనం ఈ యొక్క మోసాలను మీరు కంప్లైంట్ చేయాలంటే నేషనల్ సైబర్ సెల్ ఒకటి ఉంది మనకి. అక్కడైనా మీరు డైరెక్ట్ పోర్టల్లో కంప్లైంట్ చేయొచ్చు, ఎన్సీఆర్పీ పోర్టల్లో, లేదంటే కన్నా స్టేట్ సైబర్ సెల్లో కానివ్వండి మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ ఆధార్ కార్డు, బ్యాంక్ నెంబర్ అంటే నువ్వు ఎవరైనా అనొచ్చు. అదే నాకు ఫోన్ ఇచ్చి అనుకోండి, నాకు క్యూరియాసిటీ ఏంటి, వీడు నన్ను అడుగుతాడు, నేను ఎందుకు మోసకపోతాను అని ఒక కైండ్ ఆఫ్ సొంత దీంతో ఓవర్గా థింక్ చేసుకుంటూ వాడు చేసిన చిన్న ట్రాప్లో పడిపోతున్నాం. వాడు చదువుకుని రిటైర్డ్ ఎంప్లాయీ 40 లక్షలు 30 లక్షలు కట్టాడు. ఓకే, సో మీరు ఇటువంటివి ఎందుకు ఒక పల్లెటూరు నుంచి కానీ లేకపోతే ఒక చదువుకునే వాళ్ళ నుంచి రావట్లేదు? అందరూ ఇటువంటివి కేటగిరీ నుంచి వస్తుంది, రకరకాల న్యూడ్ ఫోటో ఇవన్నీ ఇటువంటి నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ అక్కడ వాడు తప్పు కాదు, మనము తెలుసు అనుకొని మనం ఎక్కువగా దాంట్లోకి వెళ్ళి ఏదో చేద్దామని చెప్పి ఏదో చేస్తూ దొరికిపోతున్నాం. అధిక లాభాల మాటలకు అట్రాక్ట్ అవ్వకూడదంటున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. తెలియని లింకులు క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దిగా ఇన్వెస్ట్ చేయటం, అది కూడా ఆయా సంస్థలు సెబీలో లిస్టెడ్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. సేవింగ్స్ రెట్టింపు అవుతాయన్న ఆశతో పెట్టుబడి పెట్టి చివరికి జీవితాన్నే కోల్పోయే పరిస్థితికి రావద్దంటున్నారు ఎక్స్పర్ట్స్. మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటేనే ఈ పెట్టుబడి మోసాల బారిన పడకుండా తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు.